తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. పేదల కోసం అహర్నిశలు శ్రమ, పింఛన్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. పుట్టపర్తిలో ఏరోస్పేస్ హబ్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్, కేబినెట్ సమావేశంలో ఏపీ సీఎం కీలక నిర్ణయాలు. మేడే రోజే గ్యాస్ షాక్, సిలిండర్ ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్. బెంగాల్లో ఎన్నికల ఉద్రిక్తతలు, ఈవీఎంలపై మమత హెచ్చరికలు. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకారం. మేడే సందర్భంగా శ్రామికులకు గౌరవం, పరిహారం పెంపుతో భరోసా ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు తారాస్థాయికి, యుద్ధం కాదంటున్న ట్రంప్, 60 రోజుల డెడ్లైన్ కీలకం. రోడ్డెక్కిన రైతన్నలు, ధాన్యం కొనుగోళ్ల జాప్యం, స్పందించని ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. వైబ్రెంట్ గుజరాత్, సూరత్లో పెట్టుబడుల జోష్, గుజరాత్ పరిశ్రమలపై ఉక్రెయిన్ రాయబారి ప్రశంసలు. కార్గిల్లో 10,000 లీటర్ల డైరీ ప్లాంట్, లడాక్ అభివృద్ధికి మరింత మద్దతు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జరిగిన పేదల సేవా కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్రాభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం రాత్రి పగలు కష్టపడుతున్నామని, వారి సంతోషమే తమకు శక్తినిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, దానిని భారంగా కాకుండా బాధ్యతగా చూస్తున్నామని అన్నారు. కార్మికుల కోసం లేబర్ అడ్డాలను నిర్మించి వాటిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పనిలేని రోజుల్లో కార్మికులు నైపుణ్యాలను పెంపొందించుకునేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్ క్లస్టర్లు ఏర్పడనున్నాయని, ఈ రంగాల్లో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు తీసుకురావడంలో జరిగిన కృషిని వివరించగా, రిలయన్స్ సంస్థ కూడా ముందుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఏఐ, ఐటీ పరిజ్ఞానం తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. రాజధాని అమరావతిపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని, దుష్ప్రచారాన్ని నిలువరించాలని మంత్రులకు సూచించారు. సింగపూర్ పర్యటనలో నేర్చుకున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని ఆదేశించారు. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీటి సరఫరా, వడదెబ్బ నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పిల్లలే సంపద పేరుతో జనాభా పెంపుపై ప్రత్యేక ప్రచారం చేపట్టనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమంపై సమగ్ర దృష్టితో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరల భారీ పెంపుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా 993 రూపాయలు పెంచడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచడం ప్రధాని నరేంద్ర మోదీకు అలవాటైందని విమర్శించారు. హైదరాబాద్లో నిన్నటి వరకు 2,321 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈ రోజు నుంచి 3,315 రూపాయలకు పెరగడం సామాన్యులకు భారీ భారమవుతుందని తెలిపారు. హోటళ్లలో పనిచేసే కార్మికులు, మెస్లపై ఆధారపడే విద్యార్థులు, ఉద్యోగులకు ఈ పెంపు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని అన్నారు. మేడే సందర్భంగా తెలంగాణ భవన్లో జెండా ఎగురవేసిన కేటీఆర్ కార్మికులకు ఇది షాక్ గిఫ్ట్ అంటూ కేంద్రంపై మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలతో చెలగాటం జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ దక్షిణ కోల్కతాలోని స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించి ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగితే జీవన్మరణ పోరాటం చేస్తానని హెచ్చరించింది. ఉత్తర కోల్కతాలో టీఎంసీ నేతలు ధర్నాకు దిగగా ఈవీఎంల నిర్వహణలో లోపాలున్నాయని ఆరోపించారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈ ఆరోపణలను ఖండిస్తూ ఓటమి భయంతో టీఎంసీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై మరింత ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పండితులు వేద మంత్రాల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం పోలీస్ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలియజేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. కొత్త డీజీపీగా ఆయన నాయకత్వంలో పోలీసింగ్లో ఎలాంటి మార్పులు వస్తాయోనని ఆసక్తి నెలకొంది.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రామికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతికి కార్మికులే రథచక్రాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ కార్మికులకు గౌరవం కల్పిస్తూ కూలీలు అనే పదాన్ని శ్రామికులుగా మార్చినట్టు తెలిపారు. ప్రమాదాల్లో మరణించిన లేదా శాశ్వత వైకల్యం పొందిన వారికి పరిహారాన్ని 50,000 రూపాయల నుంచి 4 లక్షల నుండి 6 లక్షల వరకు పెంచినట్టు వెల్లడించారు. మేడే సందర్భంగా ప్రత్యేక వీడియోను ఎక్స్ ద్వారా పంచుకున్నారు. జలసిరులు పరిశుద్ధ వీరులు కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, నటుడు నాని, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శ్రామిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాలుస్తున్నప్పటికీ ఇది యుద్ధం కాదని అమెరికా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పీకర్ మైక్ జాన్సన్ సైనిక చర్యలు కొనసాగుతున్న శాంతి ఒప్పందం లక్ష్యంగానే ప్రయత్నిస్తున్నామని తెలిపారు. హర్మూజ్ జలసంధి వద్ద పహారా కాస్తూ కీలక సముద్ర మార్గాన్ని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ఇరాన్పై ఆర్థిక దిగ్బంధనం ప్రభావం చూపుతుందని, చమురు ఆదాయం తగ్గడంతో వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ట్రంప్ పేర్కొన్నారు. గత 2 నెలల్లో భారీ ప్రాణ నష్టం జరిగిందని కూడా తెలిపారు. ఇక అమెరికా చట్టాల ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యకు గరిష్టంగా 60 రోజులు గడువు మాత్రమే ఉంది. మే 1తో గడువు ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తదుపరి నిర్ణయం కీలకంగా మారింది. గడువులోపు అనుమతి రాకపోతే చర్యలు ఆపాల్సి వస్తుంది లేదా అదనంగా 30 రోజులు విరమణ గడువు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు ప్రపంచ ఇంధన సరఫరాపై, ముఖ్యంగా చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లెలో ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతుల ఆగ్రహం బగ్గుమంది. నెల రోజులుగా కేంద్రాల వద్ద వేచి ఉన్నా కూడా కొనుగోళ్లు జరగడం లేదని సర్పంచ్ భర్త మఠంల శేఖర్ డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. రైతులు రోడ్డెక్కి వంటవార్పు నిర్వహిస్తూ నిరసన చేపట్టారు. రోడ్డుపై ధాన్యం పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ నిరసనలతో రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని, లేదంటే నిరసనలు మరింత ఉద్రిక్తమవుతాయని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపోలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినట్టు గుర్తు చేశారు. 140 ఏళ్లుగా హక్కుల కోసం కార్మికులు మేడే జరుపుకుంటున్నారని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. గుజరాత్లోని సూరత్లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ పెట్టుబడులు, పరిశ్రమల వృద్ధికి కీలక వేదికగా మారింది. ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి స్వాగతం పలకగా సీఎం భూపేంద్ర పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని అభివృద్ధి దిశగా రాష్ట్ర దృష్టిని వివరించారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాంతీయ అభివృద్ధి, కొత్త పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ అవకాశాల పెంపుపై చర్చలు జరిగాయి. పరిశ్రమల విస్తరణకు అనుకూల వాతావరణాన్ని గుజరాత్ కల్పిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భారత్లోని ఉక్రెయిన్ రాయబారి ఒలెగ్జాండర్ పోలిష్బుక్ గుజరాత్ పరిశ్రమల శక్తిని కొనియాడారు. ముఖ్యంగా టెక్స్టైల్స్ రంగం గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. భారత్ ఉక్రెయిన్ వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆసక్తి వ్యక్తం చేశారు. లడాఖ్లోని కార్గిల్లో రోజుకు 10,000 లీటర్ల సామర్థ్యంతో డైరీ మరియు ప్రాసెసింగ్ ప్లాంట్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. వర్చువల్గా పలు డైరీ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఎత్తైన ప్రాంతాల్లో కూడా పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ సాధ్యమవుతుందని ఈ ప్రాజెక్టు నిరూపిస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సహకార మోడల్ ద్వారా పశుసంవర్ధక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్లాంట్తో స్థానిక రైతులు, ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు లడాఖ్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.